మన సంగారెడ్డిలో అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు. అది కూడా సంగారెడ్డిలో 18వ తారీఖు ఉదయం అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ విజయవాడలో క్రాంతి కుమార్ గారు తీసుకున్నారు. అతిపెద్ద హోటల్ డైనింగ్ మంచి అంబియన్స్తో మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను. ఈరోజు నా కింద ఒక 400 మంది పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు, కుకింగ్ అసిస్టెంట్లు కావచ్చు, కటింగ్ వాళ్ళు కావచ్చు, చేపలు తెచ్చేవాళ్ళు కావచ్చు, వండేవాళ్ళు కావచ్చు, వడ్డించేవాళ్ళు కావచ్చు. సో 400 మంది ఈరోజు నా దగ్గర పనిచేస్తున్నారు. సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం. సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటో పెట్టి నా పేరు పెట్టి నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను కృపారావు నాయక్ గారికి, సింహాచలం గారికి, అదేవిధంగా శ్రావణ గారికి రుణపడి ఉన్నాను. చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు. మన చేపల పులుసు మన టాప్, బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది. తలపట్టి బిర్యానీ అనే ఒక బ్రాండ్ నచ్చింది. నా షట్టర్ కాకుండా పక్క షట్టర్లో కూడా పెట్టుకున్నారు. మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి, అదే కాకుండా బిర్యానీ తినాలనుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు. ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది, నేను తిన్నాను. నా బ్రాండే గొప్ప నేను అనడం లేదు, వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు. కాబట్టి దయచేసి మన్నించి నా దాంతోపాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి. నాకు ఒక షట్టర్ ఇచ్చారు, వాళ్ళకు ఒక షట్టర్ ఇచ్చారు. సంతోషంగా తినండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది, కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు, తలకాయ తోక పోతుంది. ఆ మధ్యలో ఉండే 7 పీసులు నేను అమ్మాలా. దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు, దీనికి 100 రెట్లు ఎక్కువ వేయాలి. మామిడికాయ వేయాలి, మామిడికాయ రేటు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాలి, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మిడేలు పులుసు ఉంది. మరి మటన్ రేటు తినేసి బొమ్మిడేలు అంత రేటుకి వేస్తున్నట్టు రెండు ఒకటే రేటే. చేపల్లో అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది. సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరో పెట్టరు. నేను కూడా రాసి రకమైన చేపలు పెట్టి అల్లం పేస్ట్ కలిపి మీకు ఇచ్చానంటే ఊడికే కూడా ఇస్తాను. ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు నాకు తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను? నేను లాస్ అవ్వలేను. నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే. అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. చేప చికెన్ మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ చేప దొరకదు, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. బొమ్మిడాయిలు మన వైజాగ్లో కూడా దొరకదు. ఎక్కడి నుంచి తేవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, దాన్ని ఐసులో పెట్టాలి. సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్. దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు. హలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. సోషల్ మీడియా నెట్వర్క్స్ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా కిరా కార్పి స్టార్ట్ చేసినటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక బ్రాండ్ అది ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టు పెరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో ఒక 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అందులో ఇది లాసన్ బేలో ఉన్నటువంటి ఆర్కే స్టార్ డ్రైవ్, ఆర్కే బీచ్లో ఉన్న స్టార్ డ్రైవ్ ఇది. సో దీంట్లో ఈరోజు ఈ చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే ఒక చైన్ స్టార్ట్ అవుతూ ఉంది. డెఫినెట్గా వైజాగ్ అంటేనే ఇక్కడ 2 ఉంటాయి, 1 బీచ్, 2 ఫుడ్డు. ఇంకెంత మించి ఈ ఊర్లో ఏమి ఉండవు, వేరే ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. సరదాగా బీచ్కి వచ్చి సరదాగా ఏదైనా తినేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఇవి 2 మెయిన్గా నాకు తెలిసినవి. 3వది సినిమా. ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉంటుంది. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు కూడా వైజాగ్ సేఫ్, ఎవరికైనా సరే సేఫ్. అలాగే ఈ బ్రాంచ్లు 3 కూడా అలాగే మా ఆర్పి బ్రాండ్ సూపర్ సక్సెస్ అవ్వాలని, ఒక బాహుబలి 2 లాగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీడియా మిత్రులకు కూడా, ఎందుకంటే ఒక ఆర్టిస్టు ఎదిగేది కూడా మీడియా ద్వారానే. ఆ మీడియానే ఈరోజు తనకి ఒక బ్యాక్ బోన్ లాగా ఒక సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే హైదరాబాద్లో తను స్టార్ట్ చేస్తాడు అని తెలిసినప్పుడు ఆర్పి ఫుడ్ బిజినెస్, చేపల పులుసు ఏంటిది ఎప్పుడు లేదా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మా ఇంటికి చేపల పులుసు పంపివని అడగని వాళ్ళు లేరు హైదరాబాద్లో. సెలబ్రిటీస్ ఎవరైనా సరే
అలాగే వైజాగ్లో కూడా నేను చెప్తున్నా, ఈరోజు రాసి పెట్టుకోండి మీరు, ఈ బిజినెస్ ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది మీ అందరి సహకారంతో. అలాగే వైజాగ్ ప్రజలందరికీ కూడా ఒకసారి చేయండి, సో టేస్ట్ చేయండి ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రెస్కి అందరికీ, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటికి నా హృదయపూర్వక నమస్కారాలు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన వచ్చిన వెంటనే మొట్టమొదటి కాలు మన ఆర్పి గారు నాకు చేశారు. నాకు కొంత అవగాహన మేరకు, నేనేం వ్యాపారాలు చేయను కానీ నాకున్న ఆలోచన మేరకు కొన్ని సలహాలు ఇచ్చాను. మొట్టమొదటే మీరు చెప్పేసేయండి, ఫస్ట్ డేనే ఇలాగ నేను చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ప్లాన్ చేసాను, ఆ బ్రాంచెస్ కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతాయి అని ముందే అనౌన్స్ చేసేయండి, అప్పుడు మీకు కాంపిటీషన్ ఎవరు రారు అని నేను ఒక సలహా ఇచ్చాను. అది క్లిక్ అయిందండి ఆ సలహా. దానివల్ల ఏం జరిగిందంటే దగ్గర ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఫ్రాంచైజీల్లో ఒక 12 బ్రాంచులు స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకొక 3 బ్రాంచులు విజయవాడలో ఇప్పుడు వర్క్ అవుతూ ఉంది, అవి స్టార్ట్ అయిపోయినాయండి. లక్కీగా ఇక్కడ ఏంటంటే ఇంకొక 3 మనకి వైజాగ్లో ఈరోజు ప్రారంభం అవుతున్నాయండి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, మన శివాజీ గారు అన్నట్టు ఏదైనా ఒకటి ప్రారంభంలో కొన్ని అనుమానాలు ఉంటాయి, ప్రారంభంలో కొంచెం చిన్న తట్టుబాట్లు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని మన ఆర్పి గారు స్టాండ్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం.